भगवद्गीते భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుడు శ్రీకృష్ణుడిచ్చిన ఉపదేశ సారమే భగవద్గీత. భారత యుద్ధము జరగరాదని భగవానుడు సర్వవిధములా ప్రయత్నించాడు. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములన్నీ వ్యర్థములాయి. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పాత్రునికి సారథి అయిన చెంది యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు రథములు రెండు పక్షముల నడుమ నిలిపింది. అర్జునుడు ఉభయ సైన్యములలో గల బహువులను, తండ్రులను, మేనమామలను, మనుమలను, మిత్రులను, సోదరులను చూచి హృదయం ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాన్ని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా. స్వజనులను చంపటకు ఇష్టపడక నాకు రాజ్యము వలదు, రాజసుఖము వలదు అని ధనుల బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యాన్యవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదౌష్ట భాషసే గతాసూన గతాసూష్ట నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. అర్జున, దుఃఖింపదగని వారిని గురించి దుఃఖించడం ఉచితం. ఆత్మ అనాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గురించి కానీ నిత్యములు శాశ్వతములైన ఆత్మలను గురించి కానీ దుఃఖించారు. తస్యమే పాత్రరూపాణి శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణా కృతీని చ. దివ్యములై, నానా విధములై, నానా వర్ణములై, అనేకములైన నా స్వస్థ రూపమును కన్నులారా దర్శింపు. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాన్ సర్వదేవ దేహే సర్వాన్ సదా భూత విశేష సంగాన్ బ్రహ్మాండమీ సంకమలవసనత్వం విశంస సర్వాన్నురకం విశదవియా అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. దంసోకరాళాని చతే ముఖాని దుష్ట్వైవ కాళానల సన్నిభాని దిశో న జానేన లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవాయల దేవతలు, ఎల్ల ఋషీశ్వరులు, వాసుకీపదలగాగల ఎల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. కోరల చేయ భయంకరమై ప్రళయాగ్నితో సమానమైన నీ ముఖములను చూచిన వలన నాకు దిక్కులు తెలియకున్న వికాల ప్రభో నా యందు దగిదగిచి నాకు ప్రసన్నుడు ముఖము. కృష్ణ, నాకు ప్రసన్నుడు ముఖము. కిరీటినం గదినం చక్రహస్తం మిచ్చామి త్వాం ద్రష్టుమహం తదైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో మమ విశ్వమూర్తే. అనేక భుజములు, ముఖములు గల నీ విశ్వరూపమును సంహరించి కిరీటము, గదా, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపబోచున్నాను. కృష్ణ, సుదర్శనమిదం రూపం దృష్టవానపి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. అర్జున, నీవు దర్శించిన ఈ నా విశ్వరూపము ఎవరు చూడతారా? ఈ నా విశ్వరూపము దర్శింపకోరి దేవతలందరూ సదా కోరుతున్నారు. ఓం శాంతి శాంతి శాంతి.